వెల్కమ్ టు పి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా పిసినికాడ వద్ద చేయూత నిధుల విడుదల సభకు హాజరైన సీఎం జగన్. చంద్రబాబు పేరు చెప్తే మోసాలు గుర్తొస్తాయని వెల్లడి. దత్తపుత్రుడి పేరు చెప్తే వివాహ వ్యవస్థకే కలంకమని వ్యాఖ్యలు. తనకు ఇలాంటి వ్యక్తుల సలహాలు సూచనలు అవసరం లేదన్న పవన్. చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బంద్ అయిందని విమర్శ. వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లో గంజాయి, పబ్బులు, డ్రగ్స్ వచ్చాయన్న రేవంత్ రెడ్డి. రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో వివాదం కారణంగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందనే ఆరోపణ. మంగళగిరిలో కాంగ్రెస్ సమావేశం. ప్రత్యేక హోదా అంశంపై కంటతడి పెట్టిన షర్మిల. ఇచ్చిన మాటను జగన్ మడత పెట్టారని విమర్శలు. రాహుల్ మాట వల్లే తాను ఏపీ రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టీకరణ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే 4వ విడత వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల కార్యక్రమం నేడు అనకాపల్లి జిల్లా పిసినికాడ గ్రామంలో జరిగేది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ చంద్రబాబు దత్తపుత్రుడి పేర్లు చెప్తే ఏం గుర్తొస్తుంది అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెప్తే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి అక్కా చెల్లెంలకు చేసిన మోసాలు గుర్తొస్తాయని విమర్శించారు. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది. చంద్రబాబు విశ్వసనీయత లేనివాడన్న విషయం గుర్తొస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక దత్తపుత్రుడి పేరు చెప్తే వివాహ వ్యవస్థకే కలంకమని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వివాహ వ్యవస్థకే మాయని మచ్చ అని పేర్కొన్నారు. ఈ విలువలు పాటించిన దత్తపుత్రుడు కార్లు మార్చినట్టు భార్యలను మార్చుతాడని వ్యంగ్యం ప్రదర్శించారు. అక్షరాల 16,55,991 మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని కొడతా ఉన్నా. గతంలో ఏనాడైనా కూడా ఇలాంటి పథకాలు కాపు అక్క చెల్లెమ్మలకు, నా ఈబీసీ అక్క చెల్లెమ్మలకు వారికి కూడా ఏటా 15,000 రూపాయలు ఇస్తూ కాపు నేస్తం కింద, ఈబీసీ నేస్తం కింద వారి ఆర్థిక పటిష్టతకు కూడా తోడ్పాటు ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ కూడా చూడని విధంగా అడుగులు పడతా ఉన్నాయన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో, చంద్రబాబు ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు అందింది. బ్యాంకులకు వెళ్ళి ఆ బ్యాంకుల నెలల్లోనే ఆ అక్క చెల్లెమ్మల స్వయం కృషి అయితేనేమి, ఈ రెండు కలవడంతో ఈ రోజు నా అక్క పరంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అది చూపించి ఆ అక్క చెల్లెమ్మ మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు, ఆయనతో పాటు దత్తపుత్రుడు, వీరిద్దరి పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారి పేరు చెబితే. విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు. చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకేవో కలంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కార్లు మార్చినట్టు భార్యలను మార్చేది, కార్లు మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు.
వీరిద్దరూ కలిసి ఇంటింటికి పంచిన వీరిద్దరి ఫోటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టో అని చెప్పి 2014లో అక్క చెల్లెమ్మలకు బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లో గంజాయి పబ్బులు డ్రగ్స్ వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్ అల్వాల్ టీమ్స్ సమీపంలో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గురువారం ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. 11 కిలోమీటర్ల పొడవుతో 6 లైన్లతో 2,232 కోట్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎలివేటెడ్ కారిడార్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. గత ప్రభుత్వం ప్రజల అవసరాలను మర్చిపోయిందని ఆరోపించారు. గత ప్రభుత్వం కేంద్రంతో వివాదం కారణంగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. మీకేం ఇబ్బంది లేదు కానీ ఉత్తర తెలంగాణ చేసిండ్రు దూరదృష్టితోని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో ఏదైనా ఒకటి శాశ్వతమైన అభివృద్ధి చేసిండ్రా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు నగరానికి వచ్చిన ఐటీ కంపెనీలు కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, కృష్ణానది జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, అదేవిధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే చివరికి నక్లెస్ రోడ్ కావచ్చు, అప్పుడప్పుడు సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్న కేటీఆర్ గారు దిగే శిల్పారామం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది. ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అని అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. వారి 10 సంవత్సరాలలో ఏదైనా అభివృద్ధి జరిగిందా? శాశ్వతంగా ఈ నగరానికి ఏదైనా పెట్టుబడి తీసుకొచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. మహా అంటే పబ్బులు వచ్చినాయి, నగరానికి గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చింది వాళ్ళు వచ్చిన తర్వాత. ఈ నగరంలో వాళ్ళు సాధించిన అభివృద్ధి గత 10 సంవత్సరాలలో ఏదైనా అంచనా వేస్తే గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చినాయి, పబ్బులు వచ్చినాయి. ఈ 3 పనులు తప్ప వాళ్ళ హయాంలో జరిగింది ఏం లేదు. అందుకే మేము వచ్చిన ఎంబడే రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలన్నిటిని సిద్ధం చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కృషి చేస్తున్నాం. ఆ కృషిలో భాగంగానే ఇవాళ 40 సంవత్సరాల ఆకాంక్ష ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారమైన ఈ ఎలివేటెడ్ కారిడార్స్ దాదాపుగా 2,500 కోట్ల రూపాయలతోని 18.5 కిలోమీటర్లు 6 లేన్ రోడ్డు ఈరోజు మనం ప్రారంభించుకున్నాము. ఈ అభివృద్ధి ఉత్తర తెలంగాణ శాశ్వతమైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అందుకే మా ప్రభుత్వం బేసజాలు లేకుండా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఇతర కార్యక్రమాలను కూడా మనము తీసుకొస్తున్నాము. భవిష్యత్తులో కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసము కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూనే ఉంటాం, రాబట్టుకునే ఉంటాం. ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం. ఇందులో ఎలాంటి శశబిషలకు తావు లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడే శక్తి మాకుంది. ఆ శక్తి మీరు ఇచ్చిండ్రు. ఆ శక్తిని దృష్టిలో పెట్టుకునే నగర అభివృద్ధికి మేము కృషి చేస్తాం. నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. హైదరాబాద్ నగరం అంటే అంతర్జాతీయ ప్రమాణాలతోనే అభివృద్ధి చేయాలన్న ప్రణాళికతోని ఫేజ్ 2 మెట్రో పనులను ఈరోజు దాదాపుగా 75 కిలోమీటర్లలో ప్రారంభించడానికి 8 తారీఖు రోజు మనం శిలాఫలకం వేసుకుంటున్నాం. ఇదే కాకుండా 55 కిలోమీటర్లు మూసీ రివర్ని. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి తనకు శ్రీనివాస్ తెలుసునని చెప్పారు. తనతో కలిసి ప్రయాణిస్తారని శ్రీనివాస్ చెప్పారని తెలిపారు. చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయిందని విమర్శించారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలతో తనకు వ్యక్తిగత వైరమేమీ లేదని చెప్పారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాయలసీమలో ఏమీ మిగలదని అన్నారు. రాయలసీమ నుంచి ఉపాధి కోసం ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వెళ్లిపోతున్నారని చెప్పారు. జగన్ గ్యాంగ్ నుంచి రాయలసీమను రక్షించుకోవాలని పేర్కొన్నారు. నిదర్శనంగా కోసం చెప్తున్నాను. ఈ సంఘటన ఒక 2.5 నెలల తర్వాత
ఆ తల్లి పడ్డ ఏడుపు నన్ను ఎప్పుడు కదిలించేసేది. నేనేం చెప్పానంటే, నాకు ఆ తల్లి 14 ఏళ్ల బిడ్డను కోల్పోయిన తల్లి దివ్యాంగురాలు. మళ్ళీ తను కర్నూలుకి నేను వస్తానని చెప్పండి, ఇది దేశం అంతా తెలియాలి ఈ బిడ్డ జరిగిన అన్యాయం అంటే. పోలీసులు కేసులు తీసుకోవట్లేదు. ఏదన్నా ఏదైతే వేటాడబడుతున్నాయో అవి తిరిగి వెనక్కి తిరిగినాయి అంటే, వేటాడబడుతున్న క్రూర మృగాలు కూడా పారిపోయేంత గొప్ప నేలది, చదువుల నేలది. కోస్తా ప్రాంతానికంటే కూడా హైయెస్ట్, అత్యధికంగా పంట పండే నేలది ఒకప్పుడు. మనకి మిగతా నేల కర్ణాటకకి వెళ్ళక ముందు. అలాంటి గొప్ప నేల ఈ రోజున ప్రతి ఊర్లో, ప్రతి నియోజకవర్గంలో కొద్ది మంది చేతుల్లో కబంధ హస్తాలు ఇరుక్కుపోయింది. మన కొట్టే సాయిని శ్రీకాళహస్తిలో ఆ సీ ఎవరు చెంపదెబ్బ కొడితే నాకు చాలా కదిలిపోయింది. నిరసనకు కూడా మీకు చెప్పడానికి వీలు లేదంటే, నేను ఢిల్లీకి వెళ్తా వచ్చాను. వచ్చి నాకు ఒకటే అనిపించింది, ఇక్కడ కొట్టే సాయి లాంటి నిలబడే వాళ్ళకి ధైర్యం చెప్పాలి, ఇక్కడ నేను రావాలి, అందుకని వచ్చిన రోజున. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనందరం సమిష్టిగా ఆలోచించకపోతే కొంతమంది చేతిలోకి అధికారం ఉండిపోద్ది. మనలో మనం కొట్టుకుంటా ఉన్నాం, మనలో మనం విడిపోతూ ఉన్నాం. నాయకుడు ఎవరని కాదు, మన సమూహానికి పనిచేసేవాడా కాదా, రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేసేవాడా కాదా, అదే చూడండి. నేనైతే ఎక్కడికి పారిపోను. నిన్న రాత్రి కూడా నేను పనిచేసే స్టాఫ్ కింద పోలీసులు వచ్చి, ఇక్కడ మనం కొంచెం రెంట్కి తీసుకుంటే బిల్డింగ్లు, పోలీసులు వచ్చి మన దగ్గర పనిచేసే స్టాఫ్ని భయపెట్టే స్థాయికి వెళ్ళిపోతా ఉన్నారు. జగన్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, జగన్ ఇది 2009 కాదు, జగన్ ఇది 2024. మర్చిపోయి మీకు చెప్తున్నాను, ముఖ్యంగా మీరందరూ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి చెప్తున్నాను. నేను ప్రాణాలకు తెగించే వచ్చాను రాజకీయాల్లోకి. నేను భయపడ్డా. నేను రౌడిజంకి మంగళగిరిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రసంగించారు. ఇప్పటికైనా పోరాడకపోతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటికీ దక్కదని అన్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి వంటిదని, కానీ తల్లి లాంటి రాష్ట్రానికి జగన్ వెన్నుపోటు పొడిచారని షర్మిల విమర్శించారు. ఇచ్చిన మాటను జగన్ మడత పెట్టారని, అలాంటి వ్యక్తి వైఎస్ వారసుడు అవుతాడా అని ప్రశ్నించారు. ఇక తాను ఏపీ రాజకీయాల్లోకి వచ్చింది వ్యక్తిగత కారణాలతో కాదని స్పష్టం చేశారు. అలాగైతే తాను 2019లోనే ఏపీ రాజకీయాల్లోకి వచ్చి ఉండేదానని వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ. ఆయన మాట వల్లే తాను ఏపీ రాజకీయాల్లో ప్రవేశించానని షర్మిల పేర్కొన్నారు. నిలబడలేని మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు. పోనీ జగనన్న గారు రక్తం పచ్చుకొని పుట్టారు కదా, ఉందా జగనన్న గారికి ఆలోచన? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టు 54 ప్రాజెక్టులు మొదలు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రంలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు? నేను 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టులనైనా పూర్తి చేశారా? ఎన్ని పూర్తి చేశారు? 10 చేశారా? 5 చేశారా? 2 చేశారా? మీరా రాజశేఖర రెడ్డి గారు వారసు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిలబడలేని మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు. ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? మడమ తప్పకపోవడం అంటే? ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు. ఆలోచన చేయాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు వ్యక్తిగత కారణాల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగుపెట్టలేదు. వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే, వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ 2019లోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉంది. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారే అని. మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు. కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు. కాబట్టి ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది.
హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తే లేదు. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందదు అని 10 సంవత్సరాలుగా చూసామా లేదా? మరి ప్రత్యేక హోదా మనకు లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి జరగకపోతే మన బిడ్డలు ఎలా బతకాలి? ఆంధ్ర రాష్ట్రం పేదరికంలో కూరుకుపోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు లేక వలసపోతున్నారు. ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మెగా డిఎస్సీని మోసమే చేశారు. ప్రతి విషయంలో మోసం చేసే వాళ్ళ నాయకులు వీళ్ళ చేతుల అధికారం ఉండాలా? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ పక్కనే మానవ బాంబులు ఉన్నాయన్నారు కేటీఆర్. రేవంత్ కు ప్రెస్టేషన్ ఎక్కువైంది. రేవంత్ రెడ్డి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి నువ్వు మగాడువైతే ఇచ్చిన హామీలు నిలుపుకోవాలని, దమ్ముంటే 100 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. అబద్దాలు చెప్పి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని మండిపడ్డారు కేటీఆర్. బ్రహ్మాండ మా ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తే ఇచ్చిన 420 నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు. ఎవరో కాదు నీ కూల్చేది, నీ పక్కనున్న బాంబులు. నల్గొండ బాంబు, ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు. చేసేదంతా మేమేం చేయం. మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్లు నిక్షేపంలాగా ఉండాలి. 5 ఏళ్లు ఉండాలి. నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చెయ్యాలనే డిమాండ్ చేస్తున్నాం, చెయ్యాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి, ప్రజలకు కూడా తెలిసి రావాలి. ఖచ్చితంగా ఎవరు గుర్రమో ఎవరు గాడిదో ప్రజలకు కూడా తెలిసి రావాలి. ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది, వెలుగు చీకటి 2 చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. కేసీఆర్ ను రేవంత్ రెడ్డిని ఇద్దరిని చూసినాకనే ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకొని ఆగమాగం కాకు, నీవు బీపీ గోలు వేసుకో, మంచిగా సల్లకు కూసో. నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు. నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూర్చొని నీ కాంగ్రెస్ లతో ఉన్నది తప్ప మా నుంచి నీకేం బాధ లేదు. నువ్వు 5 ఏళ్లు కొనసాగు, నువ్వు అట్లే ఉండు. 420 హామీలు ఇచ్చినావు, 1 కాదు 2 కాదు, 420 హామీలు ఇచ్చినావు. ఆ 420 హామీలు నిలబెట్టుకోకపోతే ఎంబడబడతాం, ఎంటాడతాం, ఇడిచిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, మీ అందరికీ నేను ఒకటే కోరేది, ఈరోజు మార్చి 7వ తారీఖు సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 90 రోజులు నిండిన రోజు ఈరోజు. మార్చి 17 నాడు 100 రోజులు నిండుతుంది. 100 రోజుల్లో చాలా చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఏమేం చెప్పిండు ఒకసారి యాద్ చేసుకోండి. కేసీఆర్ బిచ్చమేసినట్టు ఇస్తున్నాడు 10,000 రైతు బంధు. నేను రాగానే 15,000 ఇస్తా, మీరొక్క 10 రోజులు ఆగితే నేను 15,000 రూపాయలు మీ ఖాతాలు ఇస్తా అన్నాడు. రైతు బంధు కాదు, రైతు భరోసా అన్నాడు. వచ్చిందా భరోసా? వచ్చిన రైతు బంధు? రైతు భరోసా కాదు, 15,000 కాదు, ఆ 10,000కే దిక్కులేని పరిస్థితి. ఇలా రైతులు పాపం కొంతమంది మోసపోయి. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆరణి శ్రీనివాసులకు పవన్ జనసేన పార్టీ కండువా కప్పి ఆ పార్టీలోకి ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని తెలిపారు. బలిజ సామాజిక వర్గానికి సంబంధించి రాయలసీమలో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేని తానేనని వెల్లడించారు. అలాంటిది తనకు కూడా టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశారని ఆరణి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధాంతాలు నచ్చే జనసేన పార్టీలోకి వచ్చారని స్పష్టం చేశారు. చిత్తూరులో జనసేన అభిమానులు ఇళ్లను కూల్చివేస్తున్నారని, తిరుపతిలో పేదల ఇళ్లను వైసీపీ నేతలు తొలగించారని ఆరోపించారు. సమయం ఒక్కొక్క మాట కూడా ఒక్కొక్క తోటలాగా మా హృదయంలో గుచ్చుకున్నాయనేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. టీవీలల్లా చూస్తున్నాం, ప్రసంగాలు చూస్తున్నాం. 12 సంవత్సరాలుగా జనసేన ఆవిర్భవించి అన్ని ఒడదుడుకులు ఎదుర్కొని నేనున్నాను మీకు అని చెప్పిన ఏకైక పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు, ఆయన ఆలోచన విధానాలు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్యేగా ఉండి కూడా మన అధ్యక్షుల వారిని కలిసిన వెంటనే ఆయన చెప్పిన మాటలు హృదయంలో గుచ్చుకున్నాయి.
అది నేను కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు నుంచి నేను జనసేన అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారితో నడిచేదానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాయలసీమను బలోపేతం చేసేదానికి నా వంతు కృషి చేస్తాననేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మీరు ఒక్కొక్క విలేజ్లో, ఒక్కొక్క పంచాయతీలో, ఒక్కొక్క డివిజన్లో కొంతమంది ఉన్నా కూడా మీరు సైనికుల వీర మహిళలు, చిలకలూరిపేటలో ఈ నెల 17న టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేనలు పొత్తు పెట్టుకున్నాయని చెప్పారు. ఇరు పార్టీల అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రెండు పార్టీల మధ్య తగాదాలు పెట్టాలని వైసీపీ నేతలు ప్రయత్నించారని మండిపడ్డారు. 10 లక్షల మందితో చిలకలూరిపేట సభను నిర్వహిస్తామని చెప్పారు. చిలకలూరిపేట సభలో అందరూ భాగస్వాములు కావాలని నాదెండ్ల కోరారు. వివిధ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి సభను విజయవంతం చేస్తామని చెప్పారు. జనసేన పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బందిని జనసేన టీంలను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలను పోలీసులతో భయపెట్టాలనే ప్రయత్నాలు సఫలం కావని అన్నారు. జనసేన నేతల ఇళ్లలోకి పోలీసులు చొరవడం దారుణమని చెప్పారు. సూపర్ నిదానంతో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా టీడీపీ జనసేనలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. నమస్కారం. ఒక భరోసా నింపడం కోసం అంధకారంలో మన రాష్ట్రాన్ని నెట్టేశారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందులోంచి బయటికి తీసుకురావడానికి ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా ఈ ప్రణాళికను ముందు తీసుకెళ్ళడానికి అనేక సందర్భాల్లో ఒక కొత్త ఉత్సాహం నింపడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. చిలకలూరిపేటలో 17వ తారీఖున నిర్వహించబోయే ఈ ఉమ్మడి బహిరంగ సభ ఖచ్చితంగా ఇతర సభలతో పోల్చుకుంటే ఇది అందరం కూడా ఒక చరిత్ర సృష్టించే సభ. అందరి బాధ్యత ఉంది, అందరు దీంట్లో భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఏ విధంగా మనం ఈ సభ విజయం కోసం మన వంతు మనం సహకారం అందించగలుగుతామో ఆ విధంగా మనం ముందుకు అడుగు వేయాలని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు మన జన సైనికుల్ని, వీర మహిళల్ని, పార్టీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం. క్షేత్రస్థాయిలో అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు వివిధ కమిటీలు ఏర్పాటు చేసుకుని కలిసికట్టుగా ఈ సభ విజయవంతం చేకూర్చే విధంగా ప్రతి గ్రామం నుంచి ప్రజలు తరలి వచ్చే విధంగా ఏదైతే సూపర్ 6 అనే అంశం పైన గతంలో సంక్షేమం పైన ఫోకస్ చేసి మనం మేనిఫెస్టో రిలీజ్ చేశామో ఈసారి అదే సూపర్ 6 అనే నినాదంతో కేవలం అభివృద్ధి పైన, అభివృద్ధి ఆలోచనలతోటి మనం ఎటువంటి కొత్త విధానాలు తీసుకురాబోతున్నాం. రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కుటుంబానికి ఆ అభివృద్ధి ఫలాలు అందే విధంగా, ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందే విధంగా తీసుకున్న నిర్ణయాలు ఆ రోజున సభలో ప్రకటించబోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పార్టీ శ్రేణులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను, పవన్ కళ్యాణ్ గారి తరఫున నిలబడండి. స్థానికంగా మనం చేయాల్సిన ఏర్పాట్లు మనం చేద్దాం. అనేక సందర్భాల్లో మనం ఏ విధంగా కలిసికట్టుగా కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించామో అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు కోరినట్టుగా తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి క్షేత్రస్థాయిలో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, నిన్న రాత్రి జరిగిన సంఘటన రాజకీయాల్లో బహుశా ఒక సుదీర్ఘ ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వింత ఆలోచనలతోటి, ఫ్రస్ట్రేషన్ తోటి ఒక నియంత పరిపాలిస్తున్నప్పుడు పరిపాలన యంత్రాంగం కూడా ఆ వ్యవస్థకి చెడు. రాష్ట్రంలో దళితులంతా వీహెడ్ జగన్ అని ముక్తకంఠంతో నినదిస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య ధ్వజమెత్తారు. జగన్ సీఎం అయిన రోజు నుంచి దళితులపై వరుసగా 6,000కు పైగా దాడులు జరిగాయని పేర్కొన్నారు. వివిధ సందర్భంలో జరిగిన దాడుల్లో మొత్తం 28 మంది చనిపోయారని వల్లరామయ్య ఆరోపించారు. సామాజిక బస్సు యాత్రలో తరిమి కొడతారని, దళిత పల్లెల్లోకి వెళ్లే ధైర్యం వైసీపీ నాయకులు చేయట్లేదని వర్ల ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దళిత వర్గాలంటే అసలు పడదు. ఆయన దళిత వ్యతిరేకి. ఆయన
దళితుల ఓట్లు కావాలి, అబద్ధాలు చెబుతాడు, అసత్యాలు చెబుతాడు, అసాధ్యపు వాగ్దానాలు చేస్తారు. దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన ఆయన దళిత వ్యతిరేకంగా అడుగడుగునా వ్యవహరిస్తూ ఉన్నాడు. దళితులను రాష్ట్రంలో ఈసడించుకుంటున్నాడు ఆయన. ఐ డోంట్ నో వై. ఒక పక్క దళితులందరూ మా మేనమామలు అంటారు. అబద్ధం అది, అసత్యం అది. దళితుల మీద ఏమాత్రం అభిమానం లేదు, ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అడుగడుగునా వ్యక్తం చేస్తున్నాడు. నాకు ఇప్పటికీ ఈ వర్గానికి చెందిన నాయకుడిగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రాష్ట్రంలో దళితులకు ఇంకా పూర్తిగా అర్థం అవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఆయన మానసిక స్థితి. ఆయన దళిత వ్యతిరేకాన్ని మొత్తుకుంటున్న బిగినింగ్ నుంచి కూడా రాష్ట్ర ప్రజలు ఎందుకో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. మీకు ఒక్క ఉదాహరణ చెబుతాను, ఇప్పుడు లేటెస్ట్ ఉదాహరణ చెబుతాను నేను. రాష్ట్రంలో ఏం జరిగింది? నిన్న ప్రకాశం జిల్లా వెలుగొండది ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వెలుగొండ ప్రారంభోత్సవ సభలో జరిగిన విషయాన్ని మీ ముందుకు తీస్తా. చిన్న వీడియో మీకు ప్రజెంట్ చేస్తా, మీరు కూడా వినాలి. పాత్రికేయ సోదరులు కూడా మా రిస్క్కి రావాలా. దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలకు కూడా మీరు చూపించాలి. ఒక్కసారి ఇది చూడండి. అక్కడ ప్లే చేయనన్నా. ముఖ్యమంత్రి గారు ఆయన పక్కన తాడిపత్రి చంద్రశేఖర్ అని రేపు ఎర్రగొండపాలెంకి పోటీ చేయబోయే ఎస్సీ దళిత మాదిగా, ఆయన పక్కన ఒకసారి మళ్ళీ బ్యాక్ తీసుకురామ్మా. వాళ్ళిద్దరు కూర్చుంది అక్కడ స్టేలో పెట్టు. వీళ్ళు కాదు, వీళ్ళు పెద్దలు, వీళ్ళు ఇది ఇట్లా పెట్టు స్టేది. ముఖ్యమంత్రి గారి పక్కన ఆయన కుడి చేతి పక్కన కూర్చున్న వ్యక్తి తాడిపత్రి చంద్రశేఖర్, రేపు ఎర్రగొండపాలెంలో వైసీపీ తరఫున పోటీ చేయబోయే వ్యక్తి. జనరల్గా ఇటువంటి సభల్లో ముఖ్యమంత్రి గారి పక్కన స్థానిక శాసనసభ్యుడు కానీ పోటీ చేయబోయే వ్యక్తి కానీ కూర్చుంటారు. అందుకే తాడిపత్రి చంద్రశేఖర్ ఆయన పక్కన కూర్చున్నారు. ఆయన పక్కన కూర్చున్న వ్యక్తి గౌరవ మంత్రి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, ఆయన మంత్రి కూడా, ఒక సీనియర్ మంత్రి. ముఖ్యమంత్రి తర్వాత ఆ క్యాబినెట్లో మంత్రి ఆయన వాళ్ళిద్దరు కూర్చున్నారు. వాళ్ళిద్దరిని ప్లే చేయను. ఆయన ముఖ్యమంత్రి గారు అంటూ ఉన్నారు, ప్లే చే, నువ్వు కిందకి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోయాను, పూర్తి వెళ్ళబోయే వెళ్ళు. ఆ రెండు కుర్చీలు ఎవరు కూర్చున్నారు చూడండి. ఆపినాను అట్లా స్టేజ్ అయింది. ఎవరు కూర్చున్నారు? ముఖ్యమంత్రి గారి కుడి పక్కన కూర్చున్నామే బూచేపల్లి వెంకాయమ్మ గారు. ఆవిడ షీఈ్ ది జడ్పీ చైర్పర్సన్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఆమె రెడ్డి గారే కదా, రెడ్డి గారి శ్రీమతి. ఆమె పక్కన కూర్చున్న వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు, ఏ పదవి లేని వ్యక్తి. నిన్న ఇది రాజ్యసభకు ఎంపికయ్యాడు, అది ఇంకా అమల్లోకి జీవో రాలేదు కనుక, ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు కనుక వితౌట్ ఎనీ పదవి హోదా ఆయన కూర్చున్నారు. ఏది మంత్రి సురేష్ ఎక్కడ? ఆ ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేయబోయే తాడిపత్రి చంద్రశేఖర్ ఎక్కడ? మీరు ఎంత ధైర్యమని అనకూడదు కానీ మెడబెట్టి కిందకు గెంటినంత పని చేశాడు సీఎం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అనకాపల్లి జిల్లా పిసిరికాడ వద్ద చేయూత నిధుల విడుదల సభకు హాజరైన సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే మోసాల గుర్తొస్తాయని వెల్లడి. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కలంకమని వ్యాఖ్యలు. తనకు ఇలాంటి వ్యక్తుల సలహాలు సూచనలు అవసరం లేదన్న పవన్. చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని విమర్శ. వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లో గంజాయి, పబ్బులు, డ్రగ్స్ వచ్చాయన్న రేవంత్ రెడ్డి. రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి చేసిన సీఎం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో వివాదం కారణంగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందన్న ఆరోపణ. మంగళగిరిలో కాంగ్రెస్ సమావేశం. ప్రత్యేక హోదా అంశంపై కంటదడి పెట్టిన షర్మిల ఇచ్చిన మాటను జగన్ మడత పెట్టారని విమర్శలు. రాహుల్ మాట వల్లే తాను ఏపీ రాజకీయాల్లోకి వచ్చారని స్పష్టీకరణ.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీ న్యూస్.